మన ప్రియ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ఘననామంలో ఈ పునరుద్ధాన ఆదివారం దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్న మీకు హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ వారం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని పొందుకున్నందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబము క్షేమంగా ఆరోగ్యంగా దేవుని కాపుదల క్రింద సురక్షితంగా ఉన్నారని, ప్రతి విధమైన అపాయములు ఆందోళనకర పరిస్థితుల మధ్యలో దేవుని కాపుదల మనందరికీ సమృద్ధిగా ఉంది అని నమ్మి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి గత కొద్ది వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్న ఆది సంఘపు అమూల్యత అనే అంశములోని మరొక సంఘముని గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇంతకు ముందు వారాలలో మొట్టమొదటిగా భక్తి కలిగిన బెరయ సంఘము, తర్వాత మాదిరికరమైన మాసిదోనియా సంఘము, కోరదగిన కొరింథీ సంఘము మరియు రోషము కలిగిన రోమా సంఘము, ఈ 4 సంఘాలను గురించి ధ్యానం చేసుకుంటూ వారు ప్రతికూల పరిస్థితుల మధ్యలో మొదటి శతాబ్దములో వారు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలను, శ్రమలను, శోధనలను, బలహీనతలను అధిగమించి ఏ విధంగా దేవుని సంఘముగా కుదుటపడ్డారో, స్థిరపడ్డారో ఈనాటి మనకు వారు ఎన్నో విషయాల్లో ఆదర్శంగా కనిపిస్తూ ఉన్నారు. ఈ వారం మొదటి శతాబ్దంలో ఉన్న మరొక సంఘాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. అదే ఎన్నదగిన ఎఫెస్సి సంఘం. ఎన్నదగిన ఎఫెస్సి సంఘం, నోట్ వర్ది. ఆ సంఘము అనేక విషయాలలో గమనించదగినదిగాను, పరిగణించదగినదిగాను, అనుసరించదగినదిగాను ఆ సంఘమును గురించి ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో ఎఫెస్సి సంఘమును గురించి, అక్కడ సంఘ ఆవిర్భావమును గురించి క్లుప్తంగా ధ్యానం చేస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ మిషనరీ ప్రయాణంలో భాగంగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎఫెస్సు పట్టణానికి వెళ్ళాడు. ఎఫెస్సు పట్టణము చిన్నాసియా దేశాలలో అత్యంత సుసంపన్నమైన పట్టణముగా, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయముగా, మరి ముఖ్యంగా డయానా అనే ఒక దేవతకు అనూహ్యమైనటువంటి లేక సువిశాలమైనటువంటి దేవాలయమును కలిగినటువంటి పట్టణముగా ఆనాడు ఖ్యాతి గడించింది. అలాగే అప్పట్లోనే సుమారుగా 2 లక్షల మందికి పైగా ప్రజలు ఆ పట్టణములో నివసిస్తూ ఉండేవారు. అలాగే ఎన్నో రంగాలలో ఆ పట్టణము ఖ్యాతి గడించింది. అలాంటి ఆ పట్టణములో అపోస్తలుడైన పౌలు భక్తుడు 2వ మిషనరీ ప్రయాణంలో భాగంగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వెళ్ళి తనతో పాటు అకుల, ప్రిస్కిల ఇలాంటి తన అనుచరులను కూడా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో వారిని విడిచిపెట్టి అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు. ఆ తర్వాత 3వ మిషనరీ ప్రయాణంలో భాగంగా ఆయన క్రీస్తు శకము 54-55 సంవత్సరాల్లో ఆ పట్టణానికి వచ్చి అక్కడ సుమారుగా 2.5 సంవత్సరాల పాటు ఉండి అక్కడ సంఘాన్ని నెలకొల్పి, ఆ సంఘాన్ని బలపరిచి, ఆ సంఘం ద్వారా మరి దేవుని సువార్త ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ఆ సంఘమును సాధనముగా దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు భక్తుడు వాడుకున్నట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అలాంటి ఆ సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో వ్రాసినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఎందుకు ఎన్నదగినదో మనకు అర్థమవుతుంది. విలియం బార్క్లే అనే క్రొత్త నిబంధన వ్యాఖ్యానకర్త, అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించినటువంటి విలియం బార్క్లే అనే భక్తుడు లేక రచయిత, గ్రంథకర్త ఎఫెస్సి సంఘమును గురించి, ఎఫెస్సి పత్రికను గురించి మాట్లాడుతూ దిస్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ద ఎపిసల్స్ అన్నాడు. అనగా ఎఫెస్సీలకు రాసిన పత్రికలన్నిటిలోకెల్లా రాణి వంటిది అని కితాబ్ ఇచ్చాడు. అనగా ఆ పత్రిక ఎన్నో విషయాలలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే పత్రికగా అనేక మంది భక్తాగ్రేసరులు అభివర్ణించడం ఈ సమయంలో గమనార్హం. అయితే ఆ ఎఫెస్సి సంఘమును గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం కూడా అనేక మంది జీవితాలలో మరి వారి భక్తి జీవితాలను, అలాగే వారి విశ్వాస జీవితాన్ని చదివినప్పుడు, వినినప్పుడు
మనం కూడా కొన్ని పరిశీలించాల్సిన విషయాలను పరిశీలించడం మాత్రమే కాదు, వాటిని మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో వాటిని మనం అమలు చేయటం ద్వారా మనం కూడా ఈ తరంలో ఎన్నదగిన విశ్వాసులముగా, పరిగణించదగిన విశ్వాసులముగా, ఆచరించదగిన, అనుసరించదగిన విశ్వాసులుగా, సంఘములుగా మనమందరం ఉండాలనేది ఈ వాక్యం యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మొట్టమొదటిగా ఎఫెసీ సంఘము, ఎన్నదగిన ఎఫెసీ సంఘములో మనం గమనించే కొన్ని విషయాల్లో మొట్టమొదటి విషయాన్ని మనం పరిశీలిస్తే 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 5-6 వచనాలను మనం చదివినప్పుడు ఆ వాక్యంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మొదటి 5 వచనాలను మనం చదివినప్పుడు ఇలా వ్రాయబడుతుంది: మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మొట్టమొదటిగా ఎన్నదగిన ఎఫెసీ సంఘములోని పరిగణించదగిన విషయం ఏమిటి అంటే, వారు ఆత్మ రక్షణ అనుభవమును పొందుకొనిన సంఘము అని మనము గమనించబద్ధులమై ఉన్నాం. సంఘములో ప్రవేశించే ప్రతి ఒక్కరూ, సంఘముగా చలామణి అయ్యే ప్రతి చోట నిజమైన ఆత్మరక్షణ అనుభవము అందరిలో ఉంటూ ఉందా అంటే సందేహించక తప్పని పరిస్థితి ఈ రోజున కనబడుతూ ఉంది. అన్ని సంఘాలలో దేవుని సేవ జరిగించే అన్ని స్థలాలలో కూడా అందులో అడుగుపెట్టే వారందరూ మారు మనస్సు, పునర్జన్మ పొందిన, ఆత్మరక్షణ పొందిన అనుభవాలు కలిగిన వారుగానే ఆ సంఘాలలో వారు ఉంటున్నారా అంటే అనేక సందర్భాల్లో కాదు అని చెప్పవలసిన పరిస్థితి ఈ రోజుల్లో కలుగుతూ ఉంది. కారణం, నేటి సంఘాలలో రక్షించబడిన విశ్వాసుల స్థానములో ఆచారపూర్వక విశ్వాసులు అధికమైపోతూ ఉన్నారు. లేక హడావిడి ఆర్భాటములకు పెద్దపీట వేసి రాజకీయాలను నడపడానికి ఆసక్తి కలిగిన వారు ఈ రోజున సంఘాలలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి వారికే సంఘాలలో పెద్దపీట వేయటం కూడా పరిపాటిగా మారిపోయింది. కనుక ఎఫెసీ సంఘాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన విశ్వాసులారా, సంఘమా, మనలను గమనించే ఎవరైనా మనలో ఆత్మరక్షణ అనుభవము కలిగిన వారము అని మనలను వారు గుర్తించగలిగిన జీవితాలు మనము జీవించబద్ధులమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ సంఘాన్ని గురించి, ఆ వ్యక్తులను గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు కదా, మనము ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో చెప్పాడు. అదేమిటి అంటే, మనము చచ్చిన స్థితిలో ఉన్నాము అన్నాడు. మృతతుల్యమైన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు ఎఫెసీలు మృతతుల్యమైన, మరణకరమైన స్థితిలో ఉన్నారు. అంతేకాదు, వారు దేవుని ఉగ్రత క్రింద ఉన్నారు, అపవాది బానిసత్వము క్రింద ఉన్నారు, పాపపు కాడి క్రింద ఉన్నారు అంటూ ఆ 2వ అధ్యాయం అంతా అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అరా, మీరు ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నారు కదా, ఒకప్పుడు మీరు అపవాది బంధకాలలో, మృతతుల్యమైన స్థితులలో దేవుని ఉగ్రత క్రింద ఉండిన వారు కదా. అలాంటి మనలను దేవుడు ఎంత అద్భుతంగా రక్షించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనలను రక్షించడానికి ఆయన మన మీద కనబరిచింది ఏమిటి అంటే, అక్కడ 3 మాటలు చెప్పాడు. అయినను మనము చచ్చిన స్థితిలో ఉండిన వారముగా అయినప్పటికీ దేవుడు మనలను కరుణించి, దేవుడే మనలను ప్రేమించి, దేవుడే మన పట్ల కృప చూపించి అనే 3 ప్రశస్తమైన మాటలు 4-5 వచనాలలో పౌలు భక్తుడు ప్రస్తావించాడు.
క్రైస్తవ సంఘము దేవుని కరుణకు నోచుకున్న సంఘము. క్రైస్తవ సంఘము దేవుని కృపచేత నింపబడిన సంఘము. క్రైస్తవ సంఘము దేవుని ప్రేమకు నోచుకొనిన సంఘము. అలాంటి క్రైస్తవ సంఘమైన ఎఫెసీ సంఘమును గురించి మాట్లాడుతూ, మీరు ఒకప్పుడు చీకటిలో, ఒకప్పుడు బంధకాలలో, ఒకప్పుడు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మీ పట్ల కరుణించాడు, ఆయన కృప చూపించాడు, ఆయన మిమ్ములను ప్రేమించాడు. ప్రియమైన వీక్షకులారా, మీరు కూడా ఈ సమయంలో ఒకవేళ మారు మనస్సు, రక్షణ, ఆత్మరక్షణ అనుభవాన్ని పొందిన వారుగా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే, ఆ రక్షణ భాగ్యము పొందడానికి కారణం ఏమిటో అక్కడ చెప్పాడు పౌలు. మీ మీద దేవుని కరుణ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్ములను అనేక మంది కంటే ప్రత్యేకంగా చూచాడు, మిమ్ములను ఆయన ప్రేమించారు. మీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి మన బలిదానముగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆయన కృప లేకపోయినట్లయితే మన మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, మన గొప్పతనము వలన, మన నేపథ్యము వలన రక్షించబడిన వారి జాబితాలో ఉండేవారము కాదు. అదే చెప్తున్నాడు అక్కడ. అలాంటి దేవుని బిడ్డలుగా ఎఫెసీ ప్రజలను దేవుడు కరుణించి, కృప చూపించి, ప్రేమించి రక్షించుకున్నాడు. ఆ ఆత్మరక్షణ అనుభవం ఎఫెసీ సంఘం స్వంతం. మరి నీకు, మీ జీవితంలో, మీ కుటుంబంలో అలాంటి ఆత్మరక్షణ అనుభవాన్ని కలిగిన వారే ఉన్నారా? ఒకప్పుడు మనము అపవాది బంధకాలలో ఉన్నామట. ఆయన చెప్తూ వచ్చాడు అక్కడ, మనం పాపములో జీవిస్తూ ఉండగా, అంతేకాదు అపవాదిని అనుసరిస్తూ ఉండగా, అంతేకాదు మన మనోవాంఛలను తీర్చుకుంటూ ఇచ్చ వచ్చినట్లుగా జీవిస్తూ ఉండగా దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఈ వాక్యం వింటూ ఉండగా ఇంకా ఎవరైనా పాపపు బంధకాలలో ఉండి అపవాదిని, వాడి మార్గమును అనుసరిస్తూ ఇంకా మీకు తోచిన విధంగా, నచ్చిన విధంగా జీవితాలు జీవిస్తూ దేవుని ఉగ్రతకు గురవుతూ అవకాశం ఇస్తూ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ సంఘము ఎందుకు ఎన్నదగినది అంటే, తెలియనప్పుడు, ప్రభువుని గురించి ఎరగనప్పుడు వారు బంధకాలలో ఉన్నారు. నిన్న యావత్ భారతవని ఆ శ్వేత జాతీయుల ఆ సంఖ్యలలో నుండి భారతదేశం ఏ విధంగా స్వాతంత్రం పొందుకుందో, ఆ స్వాతంత్రపు ఆ గాలిని పీల్చుకుంటున్న వారై, ఆ స్వాతంత్రపు అనుభవాల గుండా వెళుతున్న వారై పులకించినటువంటి ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నుంచి, నిన్నటి నుంచి ఇప్పటికీ కూడా కొంతమంది ఆ సెలబ్రేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వీక్ ఆఫ్ ఇండిపెండెన్స్. అలాంటి స్వాతంత్రాన్ని అనుభవించినటువంటి మనము ఆ అనుభవించినటువంటి, పొందుకున్నటువంటి స్వాతంత్రం గురించి సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటున్నాము అంటే ఎంత విచారకరం. బ్రిటిష్ వారి దగ్గర నుంచి, వారి బంధకాల్లో నుంచి విడుదల పొందామని సంతోషపడుతున్న మనము నిజముగా పొందింది ఏమిటి అంటే, ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన అలాంటి స్వాతంత్రం మాత్రమే మనం పొందుకున్నాం. భౌతిక పరమైన స్వాతంత్రం మాత్రమే మనకు దొరికింది. ఇంకా మనం బంధించబడిన మరొక ప్రాముఖ్యమైన బంధకాన్ని ఇన్ని సంవత్సరాల, 74 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాల సెలబ్రేషన్స్ తర్వాత కూడా మనం ఇంకా కొన్ని బంధకాల్లోనే ఉండిపోయాము అన్న విషయాన్ని చాలామంది గమనించకపోవడం విచారకరం. గమనించి కూడా దాని విషయమై శ్రద్ధ తీసుకోకపోవడం మరింత విచారకరం. ఇదిగో ఎఫెసీ సంఘము కూడా ఒకప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు బంధకాలలో ఉన్నారట. ఆ బంధకాలు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో కూడా చాలా మంది కలిగి ఉన్నారు. అపవాది చేత, అలాగే పాపపు బంధకాల చేత బంధించబడి మనకు ఇచ్చ వచ్చినట్లుగా జీవిస్తూ, మనలో దేవుడు పెట్టినటువంటి పవిత్రమైనటువంటి దేవుని ఆత్మను రోజు రోజుకు క్షీణింపచేస్తూ ఆ ఆత్మ మృతతుల్యమైన స్థితికి వెళ్ళడానికి మనం కారణమవుతున్నామని ఈరోజైనా, ఈ స్వాతంత్ర దినోత్సవ వారములోనైనా పరిగణించాలని, గమనించాలని, తద్వారా ఎఫెసీ ప్రజలు ఏ విధంగా మారు మనస్సు పొంది రక్షించబడ్డారు, అలాంటి రక్షణకు, అలాంటి ఆత్మ విడుదలకు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రానికి మీరు కూడా నోచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆ పాపపు బంధకాల నుంచి ఆనాడు వారిని విడిపించడానికి సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారే
ఈరోజు పాపపు బంధకాలలో ఉన్నటువంటి మనలను కూడా విమోచించడానికి ఆ ప్రభువు నీకు నాకు ఇంకా ద్వారాలు తెరిచి ఉంచారు. రక్షించబడాలని తన రాకడను ఆలస్యం చేస్తూ ఇంకా మారు మనస్సు పొందనటువంటి వారి నిమిత్తమై ఆయన ఓపిక పడుతూ అవకాశాల మీద అవకాశాలను ఇస్తూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. మిత్రమా, ఈ వాక్యం వింటూ ఉండగా మీరు ఎక్కడి నుంచి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న మనవి, విజ్ఞప్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించడం ద్వారా, పవిత్రమైన రక్తమును మన కొరకు చిందించడం ద్వారా, విలువైన ప్రాణమును అర్పించడం ద్వారా, పునరుద్ధానుడిగా మరణమును ఓడించి జయించి తిరిగి లేవడం ద్వారా, పరలోకానికి ఎక్కి వెళ్ళడం ద్వారా ఆయన ఏర్పరిచినటువంటి ఆత్మరక్షణ మార్గము గుండా మీరు నడవాలని, రక్షించబడిన ప్రజలుగా, పరలోకపు పౌరులుగా, నిత్య జీవానికి వారసులుగా మీరు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువుకు ఒక అవకాశం ఇవ్వండి. ఎఫెసీలు సుసంపన్నమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఎఫెసీలు గొప్ప గొప్ప స్థితిలోనే అనేక విషయాలలో వారు గొప్పగానే ఉన్నారు. కానీ అవేవి వారిని పాపపు బంధకాల్లో నుంచి విడిపించలేకపోయాయి. అవేవి వారిని వారి పాపపు రోత జీవితములో నుండి నాశనానికి, మృతతుల్యమైన స్థితికి దిగజారిపోతున్న స్థితిలో నుంచి ఆ సంపన్న స్థితి కానీ వారు కలిగి ఉన్నటువంటి ఏవి కూడా వారిని విడిపించే కృపకు నోచుకోలేకపోయాయి. అలాంటి సందర్భములో ఆ పట్టణములో పౌలు ప్రవేశించారు. వారు ప్రకటించిన సువార్త అనేక జీవితాలను కదిలించింది. వారిలో ఉన్న పాపమును చూచుకోవడానికి, పాపమును చెరిపివేసుకోవడానికి, పాపమును గురించి చింతించడానికి, పాపమును గురించి దేవుని పాదాల దగ్గర ఏడ్చి ప్రార్థించి కన్నీరు కార్చి సరి చేసుకుని ఆత్మరక్షణ పొందుకోవడానికి పౌలు భక్తుడు, ఆయన అనుచరులు ఆనాడు చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. వారిప్పుడు విడుదల పొందిన ప్రజలు. మీరు కూడా అలాంటి విడుదల పొందాలని, మీ ఆత్మ దేవుడు మీలో ఉంచినటువంటి దీపము వంటి ఆత్మ ఆరిపోక మునిపే ఆ ఆత్మ రక్షించబడకపోయినట్లయితే, ఒకవేళ ఎప్పుడు దేవుని పిలుపు మనకు వచ్చిన, ఎప్పుడు ఆయన రాకడ ఈ లోకములో వచ్చిన, ఎత్తబడే సమయానికి రక్షించబడే స్థితిలో మనము రక్షించబడిన వారముగా మనము ఉండకపోయినట్లయితే, ప్రియమైన వీక్షకులారా, మన గమ్యము ఎంత దారుణంగా ఉండబోతుందో. అలాంటి భయంకర స్థితికి వెళ్ళక మునిపే మన కళ్ళు తెరవాలి. మన కళ్ళకు ఉన్న పొరలు తొలగిపోవాలి. సత్యాన్ని గ్రహించగలగాలి. రక్షకుడైన ప్రభువును అంగీకరించగలగాలి. మన పాపము నుంచి ప్రక్షాళన పొందగలగాలి. నిత్య జీవానికి వారసులం అవ్వాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి ఆత్మరక్షణ పొందిన సంఘముగా అది ఎన్నదగినదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఆత్మరక్షణ పొందిన విశ్వాసిగా, ఆత్మరక్షణ పొందినటువంటి దేవుని బిడ్డగానే భక్తి జీవితాలు జీవిస్తూ ఉన్నారా, లేక అలవాటు ఆచారాలతో కూడినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తూ మీ బ్రతుకు బండిని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త, అది మనకు ఆశీర్వాదం కాదు. అంతేకాదు, దేవుడు వారిని ఎందుకు విడిపించాడు, ఎందుకు ఆ పాపం అనే బంధకాల నుంచి విడిపించాడో ఆ వాక్యంలో చెప్తూ కొన్ని విషయాలు చెప్పారు. 7వ వచనము 2వ అధ్యాయంలో మనం చదివితే, మనము ప్రభువుతో కూర్చుండాలని, మరొక మాటలో చెప్పాలంటే మనలను ప్రభువుతో కూర్చుండబెట్టుటకు గాను ప్రభువు లేక దేవుడు మనలను రక్షించెను అని అక్కడ తెలియచేశాడు. మనం ఆత్మరక్షణ పొందినప్పుడట ప్రభువుతో కూర్చుండే అవకాశానికి నోచుకుంటామట. ఇంకా క్రిందకు వెళితే 10వ వచనంలో అన్నాడు, మనము సత్క్రియలు చేయుట కొరకు దేవుడు మనలను రక్షించాడు. ఆ తర్వాత 13వ వచనంలో మనము దేవునికి, క్రీస్తుకు సమీపస్తులుగా రావడానికి దేవుడు మనలను, ఆత్మలను రక్షించారు. ఆ తర్వాత 16వ వచనంలో దేవునితో మనలను సమాధానపరచడానికి ఆయన మనలను రక్షించారు. 19వ వచనంలో దేవునికి ఇంటి వారముగా, ఒకప్పుడు దేవుని ఇంటి నుండి గెంటి వేయబడిన వారముగా ఉండిన మనము ఇప్పుడు దేవుని ఇంటి సభ్యులముగా తిరిగి పునఃప్రవేశము చేయడానికి ఆత్మరక్షణ అనివార్యము అన్న విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి ముఖ్యంగా
దేవుడు ఎందుకు మన ఆత్మలను రక్షిస్తున్నారు అంటే మనము దేవుని ఆలయముగా ఉండడానికి అని. అదే అధ్యాయములో 22వ వచనములో మనము ఆలయములుగా కట్టబడుతూ ఉన్నవారము అని చెప్పాడు. అనగా రక్షించబడిన ఓ విశ్వాసి, దేవుని సంఘములో ఉన్నటువంటి ఓ విశ్వాసి, ఎఫెస్సి సంఘము ఎందుకు ఎన్నదగింది అయ్యింది అంటే వారు తమ ఆత్మలను రక్షించుకోవటం ద్వారా వారిలో వారు ఆనందించి పరవశించడం మాత్రమే కాదు కానీ వారు పొందిన రక్షణను బట్టి వారి జీవిత శైలిలో మార్పు వచ్చింది. ఆనాటి నుండి వారు ఏ ప్రభువుతో కూర్చుండే భాగ్యం పొందుకున్న వారుగా, వారి ఖ్యాతి మారిపోయినట్లుగా, వారి స్టేటస్ మారిపోయినట్లుగా ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు వారు దేవునికి సమీపస్తులయ్యారు. వారు మరి సత్క్రియలు చేయడం ఆరంభించారు రక్షించబడిన నాటి నుండి. ప్రభు వాక్యం వింటూ ఉండగా రక్షించబడిన విశ్వాసిగా ఉన్న మనము నిజముగా సత్క్రియ జీవితానికి అలవాటు పడిన వారమేనా? సత్క్రియలు చేస్తూ ఉన్నామా? మనలను చూచినప్పుడు మన జీవితంలో క్రియలు మంచివిగానే అగపడుతున్నాయా? ఋతు బోయజు పొలములో పనిచేయడం ప్రారంభించింది. ఒక అన్య జనాంగములో నుండి వచ్చిన ఆమె అత్తవారి ఊరిలోకి వచ్చింది. ఏ గత్యంతరం లేని స్థితిలో పరాయి వాని పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు దొరికినటువంటి ఆ చిన్న పనిలోనే ఎంతో నమ్మకస్తురాలుగా ఆమె క్రియలను గురించి బోయజు సాక్ష్యమిస్తూ అంటున్నాడు కదా, నీ మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుత ప్రవర్తన మరీ గొప్పగా ఉంది అని సాక్ష్యం ఇచ్చాడు. మునుపు నీ క్రియల కంటే ఇప్పుడు నీ క్రియలు ఇంకా బాగున్నాయమ్మా అని చెప్పాడు. అనగా రక్షించబడిన నాటి నుండి నేటి వరకు విశ్వాసములో, భక్తిలో ఎదుగుతూ ఉన్న మన క్రియలు రోజు రోజుకు మరింత ఘనమైనవి కావాలి తప్ప ఘనహీనమైనవి, అధ్వాన్నమైనవి కాకూడదు. పౌలు భక్తుడు అంతేకాదంటున్నాడు, ఆత్మరక్షణ పొందినటువంటి ఓ విశ్వాసి, నీవు దేవుని ఆలయముగా దినదినము కట్టబడుతూ ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. అందుకే ఎఫెస్సి సంఘము ఎన్నదగినదిగా, దేవుని ఆలయముగా మనం కట్టబడుతున్నామా? ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ ఆయన్ని రానిచ్చే వాతావరణాన్ని మనము కలిగి ఉన్నామా? ప్రశ్నించుకుందాం. రెండవదిగా ఎన్నదగిన ఎఫెస్సి సంఘములో కనిపించే లక్షణాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు భక్తుడు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెస్సి సంఘము ఎన్నదగినది కావడానికి గల రెండవ కారణం ఏమిటి అంటే వారు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనిన వారు. మొదటిగా వారు ఆత్మ సంబంధమైన రక్షణను పొందుకొనిన వారు. రెండవదిగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆ ఆశీర్వాదములు కూడా ఏమిటో పై వాక్యంలో చెప్తూ అన్నారు కదా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెస్సి సంఘము, ఎఫెస్సి పట్టణములో ఉన్నటువంటి పరిస్థితులను కలిపి చూసినప్పుడు ఆ ఎఫెస్సి పట్టణంగా చూస్తే అది సుసంపన్నమైన పట్టణముగా, గొప్ప వైభవము కలిగిన పట్టణముగా, ఖ్యాతి కలిగిన పట్టణంగానే కనబడుతూ ఉంది. ఆ పట్టణానికి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం అప్పటికే పుష్కలంగా ఉంది. దానితోనే సరిపెట్టుకున్నట్లయితే ఈరోజు ఆ సంఘాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించి మనం మాట్లాడుకునే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఆ పరిధి దాటి ఎఫెస్సి సంఘానికి, ఎఫెస్సి పట్టణములో దొరికిన భాగ్యం ఏమిటి అంటే పౌలు మాటల్లో 3వ వచనంలో, మీరు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనిన వారు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము ఏమి సంపాదించాము, ఏది కలిగి ఉన్నాము, ఎంత కలిగి ఉన్నాము, మంచిదే. సంపన్న స్థితిలోనికి రావాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో ఆది దంపతులను ఆశీర్వదిస్తూ ఈ మాట సెలవిచ్చారు దేవదేవుడు. మీరు ఫలించండి,
అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాని మీద ఏలుబడి చేయండి. మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దీవించబడాలనేది దేవుని కోరిక. సంపన్నులు దేవునికి వ్యతిరేకులు కాదు, దేవుడు వారికి వ్యతిరేకి కాదు. కానీ ఒక వ్యక్తి భౌతిక సంపదతోనే సంతృప్తి పడిపోతే అక్కడే బైబిల్ గ్రంథం గద్దిస్తూ ఉంది, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించిందంతా ఏమవుతుంది? ఏం చేసుకుంటావు అదంతా? ఈ రాత్రే ఒకవేళ నీవు అంతా విడిచిపెట్టి రావలసి వస్తే ఏమైపోతుంది నువ్వు సంపాదించిందంతా? కనుక భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉండటం పొరపాటు, తప్పు, అపవిత్రత అని ఎంత మాత్రం బైబిల్ చెప్పడం లేదు, నేనంతా అసలే చెప్పడం లేదు. కానీ దానికంటే మించిన మరొక ఆశీర్వాదం ఉన్నది. అది లేకుండా ఏది కలిగి ఉన్నా అది వ్యర్థం. అదే పరలోకపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలు ఒక వ్యక్తి ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం మొదలుపెట్టిన నాటి నుండి అనుభవించడం ప్రారంభిస్తాడు. అవి ఇహ సంబంధమైనవి కావు, పర సంబంధమైనవి. ఆ ఆత్మలో పరవశించి ఆనందించి దీవించబడే వ్యక్తికి భౌతిక సంబంధమైన వాటి మీద వ్యామోహం ఉండదు. వాటిలో వారు ఆనందించరు, వాటిని గురించి వారు పరుగులు తీయరు, వాటి కొరకైనటువంటి ఆకలి దప్పులతో అలమటించిపోరు. వారి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకైన ఆరాటంతో తపిస్తూ ఉంటారు. దేవునికి దగ్గరగా రావాలని, ప్రభువుతో సమీపంగా బ్రతకాలని. భౌతిక పరమైనవి ఒకవేళ అడ్డుగా వస్తే వాటిని ప్రక్కకు నెట్టి ప్రభువుకు దగ్గరగా రావడానికి వారు ప్రాకులాడతారు. అందుకు ఉదాహరణ అపోస్తలుడైన పౌలు భక్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందటం కొరకు ఈ లోక సంబంధమైన సమస్తమును కూడా నష్టముగా, చెత్తతో సమానముగా ఎంచుకొని వాటిని విడిచితిని అని చెప్పాడు. పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆరాటపడేవారు ఇహ సంబంధమైన వాటిని చెత్తతో సమానంగా చూస్తారు. ఇహ సంబంధమైనవే మనకు సర్వస్వం అనుకునేవారు పర సంబంధమైన వాటి కొరకు ఆసక్తి చూపించలేరు. వారెన్నడూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి చేరుకోలేరు. దేవుని బిడ్డగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పుష్కలముగా పొందుకున్నవారు. మీరు పొందుకున్నారా? ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపబడుతున్నారా? దేవుడు అనుగ్రహిస్తున్న శాంతి, సమాధానము, మేలు, దీవెన, రక్షణ, ప్రశాంతత, నిత్య జీవనం గురించి నిరీక్షణ, భరోసా కలిగి ఉంటున్నారా? అవి పర సంబంధమైన ఆశీర్వాదాలండి. ఈ లోకములో ఏది కలిగి ఉన్నా ఒకరోజు విడిచే రోజున ఆనందముగా వాటిని విడిచి వెళ్ళగలిగేవారు ఎవరు అంటే ఆత్మ సంబంధంగా దీవించబడ్డామని నిశ్చయిత కలిగిన వారు ఈ ఇహ సంబంధమైన వాటిని పట్టుకుని వేలాడని. వాటి కొరకైనటువంటి వ్యామోహం చచ్చిపోతుంది వారిలో. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలనే వాటికే పెద్దపీట వేసేవారు ఎన్నటికీ పర సంబంధమైన వాటి కోసం ముందుకు అడుగు వేయలేదు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించినప్పుడు ఆయనకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే ఆ పట్టణము, ఆ దేశము, అలాగే యెరూషలేము పట్టణము చుట్టుప్రక్కలంతా ప్రశాంత వాతావరణాన్ని ఇచ్చాడు. దానితో అతిశయించినటువంటి సొలొమోను చివరికి ఆధ్యాత్మికంగా దిగజారిపోయినట్లుగా, పతనావస్థకు వెళ్ళిపోయినట్లుగా ఆయన వ్రాసినటువంటి సామెతలు, ప్రసంగి గ్రంథాలు చదివినప్పుడు అర్థమవుతుంది. అలా భౌతికపరమైన వాటి కొరకైనటువంటి ఆకాంక్ష మనలో పెరిగిపోయినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అందుకోవడంలో వెనకబడిపోతాం. కనుక ఎఫెసీ సంఘము మొట్టమొదటిగా ఆత్మరక్షణ పొందుకొనిన సంఘము. రెండవదిగా ఎఫెసీ సంఘము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా పొందుకొనిన సంఘం. మూడవదిగా ఎఫెసీ సంఘము ఎన్నదగినది కావడానికి గల కారణం 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. వారు ఆత్మశక్తిని పొందుకొనిన వారు అని వ్రాయబడింది. అనగా
దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కొరకైనటువంటి ప్రాకులాట వారిలో ఉండేది. వారు దేవుని ఆత్మశక్తితో నింపబడ్డారు. క్రైస్తవ సంఘమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ భూలోకములో రక్షించబడిన నాటి నుండి దేవుని ఆత్మశక్తి చేత నింపబడాలి, దేవుని ఆత్మను అనుభవించాలి, దేవుని ఆత్మ శక్తి చేత నింపబడిన వారముగా ఉండాలి అన్న ఆకాంక్ష బలముగా రగిలే వారముగా ఉండాలి. మొదటి సంఘము, ఆది సంఘము మేడగదిలో కూడుకొనినప్పుడు 120 మంది దేవుని ఆత్మతో నింపబడ్డారు. దానికి కారణం వారందరిలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకైనటువంటి దాహం ఉంది, ఆత్మ నింపుదల కొరకైన ఆరాటం ఉంది. అందుకోసం దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించాలి అన్నటువంటి పట్టుదల ఉంది. తత్ఫలితంగా 120 మంది ఆ మేడగదిలో పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఆ దేవుని ఆత్మతో నింపబడిన తరువాత ఆ ఆది సంఘాన్ని ఆపడం ఎవరి తరము కాలేదు. అది మొదలుకొని నేటి వరకు క్రైస్తవ సంఘం దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ మన వరకు కూడా వచ్చింది. ఇక ముందు తరాలకు కూడా మరింత వేగముగా ముందుకు సాగబోతూ ఉంది. అది మరింత వేగంగా ముందుకు వెళ్ళాలి. మరింత బలముగా క్రైస్తవ సంఘము సువార్త వ్యాపించాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన అనుభవం ప్రతి విశ్వాసి జీవితములో అనివార్యం. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఒక వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందో దేవుని వాక్యం చెప్తుంది కదా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పవిత్ర జీవితం జీవించడానికి ప్రాకులాడతారట. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు పాపము చేయడానికి పరుగులు తీయలేరు. ఒక భక్తుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటారో వారిలో నుండి పాపం వెళ్ళిపోతుంది. పాపము ఎవరిలోకి వస్తుందో వారిలో నుంచి పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మకు నిలయముగా మనం మారినప్పుడు, ఆ దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు పవిత్ర జీవితం కొరకు ఆ జీవించగలిగిన అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే పవిత్ర జీవితం జీవించగలుగుతారు. అంతేకాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రపంచానికి సాక్షులుగా కనబడతారు. ప్రపంచములో సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరతారు. అంతేకాదు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు అపవాదిని ఎదిరించగలుగుతారు. అంతేకాదు, సువార్త సేవను చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి యోగ్యులుగా, అర్హులుగా, శక్తిమంతులుగా తయారవుతారు. పరిశుద్ధాత్మ అనుభవం మీకుందా? దేవుని ఆత్మతో నింపబడిన అనుభవం మీకుందా? ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ అనుభవం, ఆత్మతో నింపబడిన అనుభవం, పరిశుద్ధాత్మలో పరవశించిన అనుభవం, ఆత్మశక్తి చేత బలపరచబడిన అనుభవం ఉన్నదా? అందుకే ఎఫెసీ సంఘం ఎన్నదగినదిగా, పరిగణించదగినదిగా, గమనించదగినదిగా, ఆలోచించదగినదిగా, అనుసరించదగినదిగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందువలన మన జీవితాలు ఎందుకు కొరగానివిగా, ఎందుకు ఎన్నిక లేనివిగా, ఎవరు ఎన్నదగినవిగా కాకపోవడానికి గల కారణం, మొట్టమొదటిగా మనలో ఆత్మరక్షణ అనుభవం లోపించింది. రెండవదిగా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉన్నాం. మూడవదిగా ఆత్మశక్తి చేత నింపబడని వారంగా మిగిలిపోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకము నుంచి పరలోకానికి ఎక్కి వెళ్ళేటప్పుడు తన శిష్య గణముతో చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. తండ్రి యొద్ద నుండి మీకు సత్యస్వరూపియగు ఆత్మను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఎంత అద్భుతం! ఆయన మనలను శక్తిమంతులనిగా మార్చడం మాత్రమే కాదు, సత్యమును గ్రహించగలిగిన, సత్యములో నుండి సర్వసత్యములోనికి పదోన్నతి పొందగలిగిన వారలుగా పరిశుద్ధాత్ముడు మనకు దోహదపడతారు. అంతేకాదు, రోమపత్రికల అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా 8వ అధ్యాయంలో, ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తారట. ప్రార్థించడం వివేకముగా, తెలివిగా, యుక్తముగా ప్రార్థించడం ఎలా చేతగాదని, తెలియదని బాధపడుతున్న మిత్రమా, నీవు యుక్తమైన ప్రార్థన, దేవునికి అంగీకారయుతమైన ప్రార్థన సల్పాలి అంటే
పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నీ ప్రార్థన సరి అయినటువంటి మార్గములో, నీవు అనుకున్న దానికంటే దేవుడు అనుకున్న కోణములో నీ ప్రార్థన సాగిపోతుంది. యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు గనుక ఆ ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన సల్పుతారట. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని ఎఫెసీ సంఘము కలిగి ఉంది. ఆఖరిగా ఎన్నదగిన ఎఫెసీ సంఘములో కనిపించే 4వ లక్షణం ఏమిటి అంటే, వారు ఆత్మీయ పోరాటములో ముందుకు సాగిపోతూ ఉన్న సంఘం. అది ఆత్మీయ పోరాటములో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, మీరు ఆత్మలతో పోరాడుతూ ఉన్నారు. దురాత్మలతో, అపవాది చేత, వాడి సమూహము చేత మీరు పోరాడుతూ ఉన్నారు. కనుక మీరు సర్వాంగ కవచమును ధరించుకుని పోరాడండి. ఆ సర్వాంగ కవచమును గురించి 6వ అధ్యాయములో విపులంగా పౌలు భక్తుడు మన కొరకు వ్రాయించారు. ఆ సంఘము ఎన్నదగినది కావడానికి గల కారణం, వారు నిరంతరము పోరాటంలోనే ఉన్నారు. ఆ పోరాటములో నుంచి వారు ఎప్పుడు కూడా వైదొలిగిపోలేదు. నీవు నిజాయితీగా భక్తి చేస్తూ ఉన్నట్లయితే, యథార్థపరుడుగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, నీ విశ్వాస జీవితానికి శ్రమలు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి. ఆ పోరాటాల మధ్యలో నీవు ఎంత బలమైన యోధుడివిగా నిలబడతావో, దేవుని సహాయముతో సర్వాంగ కవచమును ధరించుకొని ఆ పోరాటములో నిలబడి ఎదుర్కొంటావో, దానిని బట్టి నీ విశ్వాస జీవితాన్ని పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. ఎఫెసీ సంఘము ఎన్నదగినది కావడానికి కారణం, వారు ఆత్మీయ పోరాటములో అడుగుకు అడుగులు ముందుకు వేస్తున్నారు తప్ప ఆగిపోలేదు, వెనక్కి తిరిగిపోలేదు. నీవు కూడా పోరాటంలో ఉన్నావా మిత్రమా, విశ్వాసి సోదరి సోదరులరా, ఓ సేవకులారా? మీ జీవితం కూడా ఆత్మీయ పోరాటంలో నలిగిపోయినట్లుగా, చితికిపోయినట్టుగా, కృంగి కునారెళ్ళిపోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉందా? దిగులు పడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ప్రభువిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. మీ ముందున్న పోరాటములో ధైర్యముగా ముందుకు సాగిపోండి. మనం పోరాడుతూ ఉన్నాము అంటే ఆ పోరాటములో మనకు వెనుక నుండి, ప్రక్క నుండి, పైనుండి పూర్తి సహకారం అందించడానికి దేవదేవుడు సదా సిద్ధంగా ఉన్నారు. అనేక సందర్భాలలో పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు ఎలా పరాయి దేశాలతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడల్లా ఆ రాజుగారు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పేవాడు కదా, మీరు ఊరక నిలుచుండి చూడండి, యుద్ధము చేసేది దేవుడే, యుద్ధము యెహోవాదే, నీ పక్షముగా యుద్ధం చేసేవాడు, పోరాడేవాడు దేవుడు. కానీ నీవు ఆయనతో నిలబడాలి. అన్నీ బాగున్నప్పుడు ప్రభు పక్షముగా నిలబడటం గొప్ప విషయం కాదు. అన్నీ అననుకూలంగా, వ్యతిరేకంగా వెళుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడతామే, అది నిజమైన పోరాటపు యోధుని లక్షణం. మోషేతో ఒక్కరూ సహకరించలా. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు జనాంగాన్ని తీసుకురావడం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ వారు పెద్దగా సహకరించలా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ 40 సంవత్సరాల యాత్రలో కూడా ఎవరు సహకరించలా. కానీ ఆయన ప్రయాణం పోరాటముతో, ఆరాటముతో కనానులో ఇశ్రాయేలు ప్రజలను ప్రవేశపెట్టడం కొరకు ఆయన చేసిన పోరాటాలు లెక్కలేనన్ని. ఆయన ఎవ్వరూ ఆకాశానికి ఎత్తలేదు, నేలకు తొక్కాలనే చూశారు. అడుగడుగునా విమర్శించారు, అడుగడుగునా తోలనాడారు, అడుగడుగునా చులకన చేశారు, అడుగడుగునా సనిగారు, గొనిగారు, తప్పు పట్టారు, తిప్పలు పెట్టారు. కానీ ఆయన మాత్రం తన పోరాటాన్ని విరమించలేదు. ఓ విశ్వాసి, నీకు కూడా లోకం వైపు నుంచి, అలాగే లోపలి నుండి, గృహంలో నుండి, మందిరంలో నుండి, సమాజంలో నుండి, అపవాది నుండి, అన్ని వైపుల నుండి పోరాటాలే కదా. అధైర్యపడద్దు, నీ దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టలేదు, ఇంకా ఆయన నిన్ను పట్టుకునే ఉన్నారు. నువ్వు నమ్మినట్లయితే ఈ పోరాటంలో దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ సంఘము ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగిపోతూ ఉంది. అందుకే ఎన్నదగిన సంఘముగా పరిగణించబడింది. అలాంటి ఆత్మీయ పోరాటములో నీవు నేను ఈ ముందున్నటువంటి పోరాటములో విజయ దుందుబి మ్రోగిస్తూ ముందుకు సాగాలని
దైవ సేవకునిగా కాంక్షిస్తూ ఉన్నాను. ముగింపులో ఎఫెసీ సంఘము ఎన్నదగినది అనడానికి గల 4 కారణాలు. మొట్టమొదటిగా వారు ఆత్మరక్షణ అనుభవాన్ని పొందుకున్నవారు. రెండవదిగా వారు ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకున్నవారు. మూడవదిగా ఆత్మ శక్తిని పొందుకొనిన వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వారు. చివరిగా ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతూ ఉన్నవారు. ప్రార్థన చేద్దాం, తల్ల వంచండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, కరుణామయుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘము ఎన్నదగినదిగా ఈరోజు మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. కరుణామయుడా, మేము మా విశ్వాస జీవితము, మా సేవా జీవితము, మా సంఘము, విశ్వాస బృందమైన మేము కూడా ఎన్నదగిన వారముగా, గమనించదగిన వారముగా, పరిగణించదగిన వారముగా, అనుసరించదగిన వారముగా ఉండడానికి ఇలాంటి గుణ లక్షణాలను స్వతంత్రించుకునే కృప వాక్యము విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. దయామయుడా, ఈరోజు ఎంతో మంది కరోనా మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారు. మీరు వారిని కరుణించండి, కృప చూపించండి, ప్రేమించండి. వారున్న పరిస్థితుల మధ్యలో నుండి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. తమ ప్రియమైన వారిని పోగొట్టుకొనిన కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. ప్రభువా, తిరిగి మరలా వారిని ఒక రోజున మేము పరలోకములో చూడబోతున్నామన్న నిరీక్షణ కలిగిన వారే నిబ్బరముగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే నాయన, మేము పొందుకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి మా భారతదేశం ఎంతో ఆనందిస్తూ నిన్నటి దినాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవముగా జరుపుకోవడం మేము చూసాం, అనుభవించాం. కానీ అక్కడితో ఆగిపోకుండా మేము పొందవలసిన మరొక స్వాతంత్రం ఇంకా మిగిలే ఉంది అని, ఇంకా ప్రపంచ జనాభాలో సగానికి పైగా సిసలైన స్వాతంత్రాన్ని రుచి చూడకుండానే ఈ భౌతిక స్వాతంత్రముతో సంతృప్తి పడుతున్నారని జ్ఞాపకం చేసినందుకే వందనాలు. మేము మాలో ఉన్న ఆత్మ బంధించబడినటువంటి పాపం అనే బంధకాల నుంచి, మృతతుల్యమైన బంధకాల నుంచి, అపవాది బంధకాల నుంచి మేము బయటపడకుండా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నప్పటికీ ఒక రోజున మేము భయంకరమైనటువంటి ముగింపుకు నోచుకోవలసి వారమై ఉన్నాం. దయతో మమ్ములను క్షమించి ఈ భౌతిక స్వాతంత్రంతో పాటుగా దానికంటే పైగా ఆత్మీయ స్వాతంత్రం కొరకైన ఆలోచన మాలో రగిలించమని, ఇంకా రక్షించబడని, ఆత్మరక్షణ పొందని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఆ రక్షణ భాగ్యం దయచేయమని, మీరు మా కొరకు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి మీ ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చి సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానులుగా తిరిగి లేచారు. అందువలన మీ యందు విశ్వసించిన వారి వలన, మీ యందు విశ్వసించడము ద్వారా మేము మారు మనసు రక్షణ పొందుకొని నిత్య జీవము పొందగలుగుతామని నిరీక్షణ మాకిచ్చారు. ఆ నిరీక్షణను విశ్వసించి రక్షించబడే కృప ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎఫెసీ సంఘము వలె మేమును ఎన్నదగిన బిడ్డలుగా బ్రతికే కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసు మహోన్నత నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనకు తోడుగా నిలిచి దీవించి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్.